ఇప్పుడు యూదా ఎక్కడ తప్పిపోయాడు అంటే యేసు ప్రభుని అప్పగించి తప్పిపోయాడా, లేకపోతే ఇంకా వేరే ఏ విషయంలోనన్నా తప్పిపోయాడా అనేది ఒక ప్రశ్న. యేసు ప్రభుని అప్పగించటం తప్పిపోవటం కింద తీసుకోవాలా? ఇదే విచిత్రమైన విషయం, బాగా వినండి. యేసు ప్రభుని యూదా 30 వెండి నాణ్యాలకు అమ్మటం ఒక పాపం, ఒక ఘోర పాపం. మరి యూదా యేసు ప్రభుని అమ్మటం పాపం అయితే, యేసు పక్కనే ఉండి ఆ యేసును నేను ఎరగనని పేతురు చెప్పటం కూడా దానికి సమానమేగా. అతను అమ్మాడు, ఇతను అమ్మలేదు, అంతే. ఎవరు? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడుగా. నువ్వు ఆ యేసు శిష్యులో ఒకడివి కదూ అని ఒక ఆడపిల్ల అంటే, ఎవరు? నేనా? ఎవరు మీది? నేను తెలుసా నీకు? యేసు ఎవరు? ఆయన శిష్యత్వం ఏంటి? ఎవరమ్మా నువ్వు బలేదాన పోవమ్మా. మళ్ళీ ఇంకొక ఆడపిల్ల కదిలిస్తే కూడా అంతే అన్నాడు. నువ్వు ఆ యేసు శిష్యులతో కనపడ్డావే, ఆ యేసు శిష్యులు ఒకడు కదా. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెంటబడ్డారు. ఏంది యేసు శిష్యుడిగా? యేసు నేనెందుకు అవుతాను? ఎవరు అసలు యేసు? నాకేం తెలుసు. అక్కడ ఇంటానే ఉన్నాడు. ఎవరు? ప్రధాన యాజకుని మంటపంలో యేసయ్యని కొడుతున్నారు, వింటున్నాడు. ఇక్కడ అబద్ధాలు నడుస్తున్నాయి. అక్కడ అమ్ముకున్నాడు, ఈడ అమ్మలేదు, కానీ మొత్తంగా అమ్మినట్టే చేస్తున్నాడు. యూదా తప్పిపోవటం అంటే ఏమిటో తెలుసా? సరే, వాడుకున్న డబ్బు పిచ్చిని బట్టి యేసు ప్రభుని కూడా ఒక పశువు లెక్కలో కొట్టి అమ్మేశాడు అనుకుందాం. వాడు డబ్బు పిచ్చి ఆ స్థితిలో ఉంది. అదొక బలహీనత కింద తీసుకున్నాడు. పోనీలే, వాడి వ్యసనం అది, డబ్బు పిచ్చి. అయితే యూదా చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తేడా పడ్డాడు, అమ్మాడు. అమ్మి పశ్చాత్తాపము కలిగినప్పుడు రావలసిన వ్యక్తి దగ్గరికి రాలా. ఎవరి దగ్గరికి రాలేదంటే యేసయ్య దగ్గరికి రాలా. ఈ దుర్మార్గానికి ఎవరు ప్రేరేపించారో ఆ సాతాను సంబంధుల దగ్గరికి పోయాడు. వాళ్ళ దగ్గరికి పోయి, నేను ఆ బోధకుని అప్పగించి తినే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని, ఆయనను విడిచేయండి, ఇదిగో మీరు ఇచ్చినవి మీకు ఇస్తున్నా అన్నాడు. వాళ్ళు అన్నారు, బేరం అయిపోయింది, మనిషిని పట్టుకున్నాం, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాము, ఆ డబ్బుతో ఇక మాకు పని లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, అతన్ని వదిలే ప్రసక్తే లేదు. కాదు కాదు, ఆయన వదిలేసేయండి, ఆయన నిరపరాధి అంటే వీడి మనస్సాక్షి పనిచేసింది. ఆ ఒక్క సన్నివేశం చూసినప్పుడు యూదా మీద మనకు జాలేసిద్ది. అరే, పశ్చాత్తాపడ్డాడు కదా, నిరపరాధ రక్తం అప్పగించానని ఒప్పుకున్నాడు కదా, అయ్యో వాడు యేసయ్యని తప్పిటాన్ని కూడా ట్రై చేశాడు కదా, ఈ కోణంలో యూదా నిరపరాధే కదా, క్షమార్హుడే కదా అనిపిస్తుంది. అయితే ఆ భావం వచ్చింది, మంచిదే. కానీ ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన విడిపించడానికి ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోలా. ఒప్పుకోనప్పుడు ఏం చేశాడంటే, నేరుగా ఇది తీసుకెళ్ళి దేవాలయంలో పడవేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా వినండి, ఇక్కడే టర్నింగ్ ఉంది. వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కేసు అయింది. అర్థమైందా? ఏది కేసు అయింది? అది కేసు అయింది. ఆయన అప్పజెప్పినందుకు కాదు కేసు, తప్పిపోయినందుకు. ఎక్కడ తప్పిపోయాడంటే, అందరూ వినండి అమ్మా, యేసును నమ్మలేకపోయాడు, యేసునందు అవిశ్వాసము చూపాడు. యేసు రక్తాపరాధం తన మీదికి వచ్చిద్దేమో అని భయపడి, దేవుని ధర్మశాస్త్రానికి భయపడి, నిరపరాధ రక్తము నా మీదికి శాపం కాకుండా
ఆ రక్తాన్ని తప్పించాలని చూశాడు తప్ప, అది వల్లగాపోయేసరికి వెళ్ళి ప్రాణం తీసుకున్నాడు తప్ప, ఏ నిరపరాధిని అప్పచెప్పాడో ఆ నిరపరాధి దగ్గరికి వెళ్ళి, ప్రభువా దౌర్భాగ్యుణ్ణయ్యా, దుర్మార్గుణ్ణయ్యా, ఎంతో వంచకుణ్ణయ్యా అని ఆ యేసయ్య పాదాలు కనీసం శిలువ మీద ఉన్నప్పుడన్నా వెళ్ళి పట్టుకున్నట్టయితే పక్కన దొంగను క్షమించిన దేవుడు. యోధా, వ్రాయబడిన ప్రకారం ఇదంతా జరిగింది యోధా, నా తండ్రి చిత్తం ఇదే, అందులో నువ్వు ఒక పాత్రగా వాడబడ్డావు యోధా, అంతే. బాధపడకు నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నానని నా యేసయ్య ఖచ్చితంగా పలికేవాడు. ఆయన ప్రేమను నమ్మకపోవటమే నిజముగా తప్పిపోవటం. అది కంక్లూజన్కి వచ్చానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమను శంకించటమే తప్పిపోవటం, యేసయ్య ప్రేమను నమ్మక అవిశ్వాసము చూపుటయే తప్పిపోవటం. అది దేవునికి చాలా కోపాన్ని కలిగించిద్ది. ఒకవేళ ఆ తత్వం మన దగ్గర ఉంటే దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపినైనా క్షమించి చేర్చుకుంటాడు, కానీ అవిశ్వాసము చూపితే అది అన్ని పాపముల కంటే పెద్ద పాపంగా దేవుడు పరిగణిస్తాడు. అట్లయితే విశ్వాసం ఉంచి ఏ పాపమైనా చేసుకోవచ్చా? అట్లా అన్నరాదు. ఎందుకంటే మన బ్రెయిన్ ముందు అటే పోయింది, అందుకని ముందు అడ్డొస్తున్నా. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచితే ఏ పాపమైనా ఎట్లా చేస్తావు? పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయుట విశ్వాసంలో ఒక భాగం కదా. కాబట్టి నిజంగా నువ్వు విశ్వసించితే ఆయన్ని ఆశ్రయించడమే కాదు, ఆయనకి నచ్చని వాటిని విసర్జించడానికి కూడా ఇష్టపడతావు నిజంగా విశ్వసిస్తే. బై మిస్టేక్ జరిగింది, నిజంగా ఆయన విశ్వసిస్తే, ఆయన ప్రేమని విశ్వసిస్తే వచ్చి ఆయన పాదాలే పట్టుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, సాతాను రెగ్యులర్గా మనతో వాడే పదం ఏంటంటే, నీ లోపమును, పాపమును, అపరాధమును, బలహీనతను నీకు చూపి దేవుడు నిన్ను ప్రేమించడు, దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను అసహించుకుంటాడు అని నూరిపోస్తుంటాడు వాడు. సాతాను యూదాకి అంతే చేశాడు. సాతాను యూదాకి అంతే చేశాడు. పేతురుకు కూడా అలా చేయాలని ట్రై చేశాడు. అయితే పేతురు అమాయకుడు కాబట్టి ఆయన కోసం దేవుడు ప్రభు వేడుకున్నాడు తండ్రిని. కానీ యూదా తెలిసి అప్పజెప్పుకున్నాడు గనుక యూదా విషయంలో మాత్రం అడగలేకపోయాడు. అందుకే యూదా పడి తిప్పుకోలేకపోయాడు, పడ్డ చోటే చచ్చిపోయాడు. కానీ పేతురు పడి తిప్పుకొని లేచి మళ్ళా లైన్లోకి వచ్చాడు. అర్థమై కొట్టారా, అర్థం కాకపోయినా కొట్టారా? ఏమర్థమైంది అయ్యలారా? దేవుని ప్రేమను మనం నమ్మటం అనేది ఎంత కీలకమో ఒక్కసారి ఆలోచించండి. అవిశ్వాసం దేవునికి చాలా అసహ్యం. ఆయన్ని విశ్వసించటమే ఆయనకి ఇష్టం. దేవునికి ఇష్టలు ఎవరు అంటే ఆయన్ని విశ్వసించే వాళ్ళే. ఆయన ప్రేమని, ఆయన జ్ఞానాన్ని, ఆయన బలాన్ని, ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, ఆయన దయగల హృదయాన్ని మనం విశ్వసించటం దేవునికి ఇష్టం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏమనుకొని వచ్చాడో తెలుసా? కొడుగ్గా ఉండటానికి పనికిరాను, ఓ సర్వెంట్గా ఉంటాను, ఒక దాసుడుగా ఉంటాను, పర్మిషన్ అడుగుతాను, అట్లా ఉంటానని. కనీసం దాసుడుగానన్నా ఉంటే మా నాన్న దగ్గర అంత ఆహారం దొరికిద్ది, లేకపోతే చచ్చేటట్టున్నాను ఇక్కడ. ఎవడూ నా మీద కనికరం చూపట్లేదు, ఎవడూ నా మీద జాలి చూపట్లేదు. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు
దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఎవడు నన్ను ఆదరించట్లేదు, ఎవడు నన్ను కనికరించట్లేదు. సరే ఏమన్నా కానీ మా నాన్నే కొట్టినా తిట్టినా పోరా అని నెట్టేసిన నాన్న దగ్గరికి పోతాను అని నాన్న ప్రేమ గలవాడు అని విశ్వసించాడు చూడు, అక్కడ కొట్టేశాడు మార్కులు మనోడు. నాన్న ప్రేమను శంకించలేదు, నాన్న ప్రేమను అవిశ్వాసము చేత అనుమానించలేదు, కానీ నాన్న ప్రేమ యందు విశ్వాసం ఉంచిన వాడే నాన్న దగ్గర గదిలాడు. కదిలినప్పుడు నాన్న త్రోసేశాడా? మనోడు బోల్డ్ అంత సాధన చేసుకొని పోయాడు. పోగానే ఆయన కనపడతాడు, ఇలా అంటాను, ఇది ఇదని అంటాను, నేను నీకు విరోధంగా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, దేవుని మనసు నొప్పించాను, నీ మనసు నొప్పించాను, నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ దాసునిగా నన్ను బ్రతకనిమ్మని పోయే బోల్డంతా పాఠం సాధన చేశాడు. ఆడికి పోయేసరికి ఈ పాఠాలన్నీ పోయినాయి. ఆయన ఎదురుపడ్డాడు, అల్లంత దూరంలో చూసి పోల్చుకున్నాడు కొడుకుని. తండ్రికి తెలుసుగా వాడు ఏ అవతారంతో పోయాడో ఏ అవతారంతో వస్తాడో కూడా తెలుసు నాకు. తండ్రి మనసు అదే. యేసయ్యకి తెలుసమ్మా, నువ్వు ఆయన విడిచి దూరంగా పాపంలోనికి వెళితే, శాపగ్రస్తమైన క్రియల్లోకి వెళితే, వెళ్ళేటప్పుడు దొరసానిలాగా దొరబాబులాగా వెళ్తావు, చివరికి తన్నులు తిని వస్తావని తెలుసు, చీలికలు పేలికలే వస్తావని తెలుసు. అందుకే అంచనా పర్ఫెక్ట్గా సింక్ చేసుకొని కూర్చున్నాడు. దొరబాబులాగా పోయాడు మా వాడు దొరబాబులాగా వస్తాడని అయితే అనుకోడు, ఎందుకంటే వాడు వెళ్ళిందే తేడా. వేసిన అడిగే తప్పటాడు, ఇంకోటి ప్రశాంతంగా ఎందుకు వస్తాడు, పచ్చడయ్యా వస్తాడని తెలుసు. అందుకే అల్లంత దూరంలో ఉండగానే కొడుకును గుర్తుపట్టి, హేయ్ నా చిన్న కొడుకు వస్తున్నాడు రా, ఎవరయ్య గారు అడుగోరా, ఎవరా భిక్షగాడిలాగా ఉన్నాడు, హేయ్ భిక్షగాడు కాదురా నా చిన్న కొడుకు. ఊరుకోండి అయ్య గారు, మన అబ్బాయి గారు అట్లెందుకు ఉంటాడు, ఎవరి వెర్రి మోకాలారా. అలాగా వెళ్ళాడు కొడుకు దగ్గరికి, ఎదురెళ్ళాడు. ఎదురు వెళ్ళి వాడు పందుల దొడ్లోంచి వస్తున్నాడు. చాలా అసహ్యంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు, హేయంగా ఉన్నాడు. ఈయన శ్రీమంతుడు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నింపబడిన వాడు, సువాసనలు వెదజల్లే పొజిషన్లో ఉన్నాడు. వాడేమో చండాలంగా ఉన్నాడు, దుర్గంధ భరితంగా ఉన్నాడు. కానీ ప్రేమ పట్టించుకోదే, కృప పట్టించుకోదే. అలాగెళ్ళి హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఎలా ఉన్నావురా, ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి, వచ్చావా నా దగ్గరికి, వదలదల్లా. ప్రేమ దుర్గంధాన్ని పట్టించుకోలేదు, ప్రేమ వాని బేదరికాన్ని పట్టించుకోలేదు. నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో, నీ నామ ఘనతకే నా శాశ్వత నీ కృపతో
స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా. అయ్యం పట్టించుకోవాల ప్రేమ. కగులించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. వీడు ఇంత చండాలంగా ఉన్నాడు, ఎంత అసహ్యంగా ఉన్నాడు, ఏమనుకో. పనోళ్ళు చూసి అనుకుంటున్నారు, మన అయ్యగారికి ఏమన్నా పిచ్చెక్కిందా? ఆ కొడుకు ఆలోచనలో, ఆ దిగుల్లో ఈ పిచ్చోడిని చూసి ముద్దాడుతున్నాడు ఏంటి అని తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా చిన్న కొడుకే. అయ్యగారు, అబ్బాయిని చిన్నప్పటి నుంచి మేము కూడా పెంచాం, మేము గుర్తుపట్టలేదండి. దొరబాబులాగా వెళ్ళాడు, ఈ బికార్లాగా వస్తే ఏ బిచ్చగాడు అనుకున్నావా, ఎట్లా గుర్తుపట్టారు? రే, నా కొడుకు నాకు తెలీదా? నా బిడ్డ నాకు తెలీదా? నీకు కన్నవాడినిరా, నీకు కన్నవాడిని. తీసేయండి, వాడు వస్త్రాలు మార్చండి. తండ్రి, నిన్ను తండ్రి అని పిలవటానికి నేను ఈ రిహార్సల్ మొదలు పెడుతున్నాడు. నిన్ను తండ్రి అని పిలవడానికి నేను యోగ్యుడిని కాదు, నీ కొడుకుగా ఉంటకు నేను తగను, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను, మరి నీ దాసుడిగా ఉండటానికి వచ్చానంటే ఏం పట్టించుకోవట్లే ఆయన. మరొకటి రిహార్సల్ మొదలు పెట్టాడు. ఆయన లేదు, వస్త్రాలు మార్చండి, మార్చండి. అరవకరా, ఏంట్రా దాసుడు, ఏంట్రా పనుడా, నువ్వు నా బిడ్డవురా, నేను నవ్వులనురా. నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా సన్నిధి నీ తోడని నన్ను ధైర్యపరచిన, నా నజరేయుడా, నా నజరేయుడా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్త్రాలు మార్పిచ్చేశాడు, చెప్పులు తొడిగిచ్చాడు, తల శుభ్రం చేయించాడు, గంభీరంగా ఇంటికి తీసుకెళ్ళాడు, చేతికి ఉంగరం తొడిగాడు. అంటే బురదైనంత మాత్రాన బంగారం విలువ కోల్పోతుందా? బురద గడిగేస్తే బంగారం బంగారమే కదా. నువ్వు నా బంగారానికి రా. నా హృదయంలో నీ విలువ ఎప్పుడు విలువే. నేను తక్కువగా చూడలేదు, చూడను కూడా. ఇది నా దేవుని హృదయం. ఇప్పుడు చెప్పు, ఆయన ప్రేమను శంకించవచ్చా, అనుమానించవచ్చా? అవిశ్వాసం దేవునికి అసహ్యం. ఏ ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అలా వెళ్ళి ఒప్పుకోవడానికి సిద్ధపడి ముందుకు వస్తే
పూర్తిగా ఒప్పుకోకముందే అతిక్రమం వలన పరిహరించి హత్తుకొని ముద్దాడి చేర్చుకున్నాడు. సో జీవితంలో ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, శత్రువు ఎప్పుడు కూడా నీ మనసులో ఈ విష బీజాలను నాటుతాడు. దేవుడికి నువ్వు నచ్చవు, దేవుడిని నొప్పుకోడు, దేవుడిని అసహించుకుంటాడు. నీ ఆలోచనలు మంచివి కాదు, నీ చర్యలు మంచివి కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ చేష్టలు మంచివి కాదు అని దేవుని మనసులో నీకు చోటు లేదు, నువ్వు ఒక అసహ్యమైన దానివి, నువ్వు ఒక అసహ్యమైన వాడివని నీ మనసుని ఒక పురుగు తులిచినట్టు సాతాను ఎప్పుడు తులుస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఇవ్వవాక. నేను బలహీనురాలే, నాలో లోపం ఉండొచ్చు, కానీ నా యేసయ్య ప్రేమలో లోపం లేదురా. నేను మంచోడని కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచోడు కాబట్టి నన్ను హత్తుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మంచోడిని అయినందుకు కాదురా నన్ను హత్తుకుంది, ఆయన మంచివాడు గనుక ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి నన్ను చేర్చుకుంటాడు అన్న యేసయ్య అని దేవుని ప్రేమను విశ్వసించాలి. అక్కడ తప్పిపోయాడు యోధ. ఒకవేళ యోధ వెళ్ళినట్టయితే, ప్రభు పదాల దగ్గరికి వెళ్ళినట్టయితే, కనీసం సిలువ దగ్గరికి వెళ్ళినట్టయితే, సిలువ మీద దొంగని క్షమించినట్టు పాదాలు పట్టుకున్న యోధాను కూడా, ఓ యోధా పో, నా సాక్షి వైపు బ్రతుకు పో అనేవాడు. సీమోను ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా అది నీకే తెలుసు, నా గొర్రెలను మేపు. సీమోను ప్రభువా నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా అది నీకే తెలుసు, నా గొర్రె పిల్లలకు కాయ్, నా గొర్రె పిల్లల్ని మేము. సీమోను ప్రభువా నీవు నన్ను ప్రేమించుచున్నావా? అబద్ధాలు ఆడానని పొడుస్తున్నాడేమో, 3 సార్లు అబద్ధం ఆడాక ఆయన ఎరగనని అందుకు గుచ్చుతున్నాడేమో. ప్రభువా అది నీకే తెలుసు నాయన, అది నువ్వే ఎరుగుతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను మేపు, గొర్రెల్ని గాయ. 3 పనులు 3 సార్లు. యూదా ఒకవేళ వచ్చి ప్రభువా తేడాపడ్డాయి అంటే యోధా అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమయ్యాక నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా అది నీకే తెలియదు, నా గొర్రెలను మేపు అనేవాడేమో. విరిగిన హృదయంలో వచ్చే పరిమళం ఇంకెక్కడ వచ్చింది? అది తెలిసేసైకి విరిగిపోయావుగా, ఇక్కడ నీలో నుంచే వచ్చింది పరిమళం, దా అని వాడేవాడు. కానీ యూదా రాలేదు చూడు, అది బ్లండర్ మిస్టేక్. ఈరోజు మీ అందరినీ నా దేవుడు పిలుస్తున్నాడు. ఓకే, నువ్వు పాపివే కావచ్చు, బలహీనదాలువే కావచ్చు, చాచిన చేతులతో పిలుస్తున్నాను, నా రెక్కల కిందికి రా అని పిలుస్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రేమను శంకించక, అనుమానించక ఆయన రెక్కల కిందికి పరిగెత్తుకుంటూ రావాలి.